సిటీ రౌండ్ అప్ అప్డేట్స్ చూద్దాం. పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ వైర్ తగిలి షాక్తో షణ్ముఖ్ అనే కార్మికుడు మృతి చెందాడు. విద్యుత్ వైర్లు మరమ్మతులు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు షణ్ముఖ్. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే షణ్ముఖ్ మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్లగొండ పిఎస్ పరిధిలోని దోపిడీ జరిగింది. అడ్డగుట్టలోని అపార్ట్మెంట్లో దొంగల దోపిడీకి పాల్పడ్డారు. అపార్ట్మెంట్ థర్డ్ ఫ్లోర్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని బెదిరించి ఆమె మెడలోని బంగారు గొలుసు, 2 బంగారు గాజులు లాక్కొని 2 దుండగులు పారిపోయారు. వృద్ధురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ముఖ్య అధికార ప్రతినిధి, రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్రియాంక కాకర్ ప్రకటించారు. రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధిగా డిడి సుధాకర్, ఇన్ఛార్జ్ కన్వీనర్గా హేమా జిల్లోజీ, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రాముగౌడ్ ఎన్నికయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్న ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని 6 గ్యారెంట్లు అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయకుండా మోసం చేస్తుందని ప్రియాంక కాకర్ మండిపడ్డారు. సామాన్యుడి శక్తిగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హేమా జిల్లోజీ అన్నారు. నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బేగంపేట ఫ్లైఓవర్పై అతివేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తపడింది. ఈ ఘటనలో 2కి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికుల ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు శివప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వాలు విద్యపై నిర్లక్ష్యం వహించాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యాశాఖకు మంత్రిని కేటాయించుకోవడం విద్యపై నిర్లక్ష్యానికి ఉదాహరణ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గురుకుల పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారం తిని మృతి చెందిన ఘటనలు ఉన్నాయన్నారు. యూనివర్సిటీలో టీచింగ్ స్టాఫ్ లేక నాణ్యమైన విద్య కూడా అందడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి చైతన్యపురికి వెళ్లే ప్రధాన రహదారిలో లైంగిక సేవలకు సైకిల్ చేస్తూ అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతూ పాదచారులకు ఇబ్బందులు పడుతున్న ట్రాన్స్జెండర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 9 మంది ట్రాన్స్జెండర్లపై కేసు నమోదు చేసి స్థానిక ఎంఆర్ఓ ఎదుట బైండ్ ఓవర్ చేశారు. గత ఏడాది మే నెలలో కేపీహెచ్పీలో మృతి చెందిన సూర్యలక్ష్మి కేసును పోలీసులు ఛేదించారు. డయాగ్నోస్టిక్ సెంటర్లో సిటీ స్కాన్ సమయంలో అధిక డోసేజ్ ఇచ్చి సూర్యలక్ష్మి మృతి చెందడానికి వైద్యుల నిర్లక్ష్యానికి నిర్ధారించారు. ఈ కేసులో నిందితులు శ్రీనివాస్, సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 2 సెల్ ఫోన్ల సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణ రోడ్డు ప్రమాదాలు పాటించి క్షేమంగా ఇంటికి చేరుకోవడమే అరైవ్ అలైవ్ అవేర్నెస్ ప్రోగ్రాం ఉద్దేశమని ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ అన్నారు. ఉప్పల్ డీసీపీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అరైవ్ అలైవ్ కార్యక్రమం గురించి సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరం పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్లు కలిసి రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుకుంటాయని డీసీపీ సురేష్ కుమార్ అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాల గురించి వివరించి వాటికి తగ్గించడానికి తీసుకునే చర్యలపై రకరకాల పద్ధతుల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. అరైవ్ అంటే ప్రతి వాహనదారుడు క్షేమంగా ఇంటికి చేరుకోవడం ముఖ్య ఉద్దేశమన్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్లో మీడియా ప్రతినిధులతో అరైవ్ అలైవ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమం గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులతో రోడ్డు భద్రత గురించి వివరించి ట్రాఫిక్ రూల్స్ తెలియజేస్తూ ప్రతిజ్ఞ చేయించారు. మీడియా ప్రతినిధులు రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని సిఐ గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. ఆన్లైన్ బెట్టింగ్ అనేది ప్రస్తుత సమాజంలో ఒక సైలెంట్ వైరస్ గా మారిందని, యువత బెట్టింగ్ మోజులో పడి తమ జీవితాలను నాశనం చేసుకున్నారని, హైదరాబాద్ మీర్పేటలో ఎలాంటి ఘటన చోటు చేసుకుందని, ఆన్లైన్ వ్యసనం కారణంగా ఒక యువకుడు బలయ్యాడు. కోట్ల లక్ష్మీకాంత్ అనే యువకుడు స్నానం చేస్తానని చెప్పి ఇంట్లోకి బాత్రూంలోకి వెళ్ళాడు. అనంతరం అక్కడే ఉన్న ఇనుప రాడ్డుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లాకు చెందిన మృతుడు సంవత్సరం క్రితం నుంచి బెట్టింగ్లకు అలవాటు పడి లక్షల్లో ఆర్థికంగా నష్టపోయి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి అన్న కోట్ల రవి ఫిర్యాదు మేరకు మీర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.